ఓటాన్ అకౌంట్ పై చర్చ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార ప్రతిపక్ష నేతల ఆరోపణలతో సభ దద్దరిల్లింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. శిరీష, ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనిశ్చిత వ్యాఖ్యలను నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇటీవలే నల్గొండ సభలో కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన చర్యలను నిలదీస్తూ కూడా కేసీఆర్ మండిపడ్డాడు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ ఎంపీ కాడని మేడిగడ్డకు వెళ్ళావని అనడం సరైన భాషేనా అనేసి చర్చకు పెట్టిన సందర్భం ఉంది. పోయినసారి ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్ఎస్ ప్యాంటు పీకేశారు. ఇక్కడ నాతో రండి మీ చొక్కా కూడా పీకించేస్తా అనేసి రేవంత్ రెడ్డి మాట్లాడడాన్ని బట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఒక చచ్చిన పాములు అంటాడు. ఆల్రెడీ చచ్చిన పాముని మళ్ళీ ఎందుకు చంపుతామనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. వాస్తవానికి నిన్న కేసీఆర్ కూడా స్వయంగా నన్ను చంపుతారా చంపండి అని చేసిన వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి మాత్రం ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై కూడా కడియం శ్రీఆర్ మాట్లాడుతూ కూడా కాళేశ్వరం గోదావరి జలాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే చర్చలో తామంతా పాల్గొంటాం, కానీ సాగునీటి ప్రాజెక్టులపై చర్చలు జరపడం మంచిదే, కానీ కేసీఆర్ పైన గౌరవం లేకుండా ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడడం సబబు కాదని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. అనంతరం సభ నుంచి కూడా ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తూ కూడా మీడియా పాయింట్ వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి కూడా అటు కడియం శ్రీఆర్ కూడా సభలో మాట్లాడుతూ భాష అభ్యంతరకరంగా ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడు గా మాట్లాడడం వేరు, అదేవిధంగా సీఎం హోదాలో మాట్లాడడం వేరు అని చెప్తున్న సందర్భంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కల్పించుకోవడం జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కించపరుస్తూ కూడా ఇటు కడియం శ్రీఆర్ కోమటిరెడ్డి రాజిరెడ్డి లాగా రాజగోపాల్ రెడ్డి లాగా కూడా అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని అనడంతో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రజలకు చేసింది ఏం లేదు, అందుకే ఎన్నికల్లో కూడా ఓడగొట్టారు, దానికోసమే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నాటకాలు ఆడుతున్నారు అనేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కించపరచడం, మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ మాట్లాడడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమకు అగౌరవంగా ఉంది సభ అనేసి కూడా సభ నుంచి వాకౌట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా మీడియా పాయింట్ వద్దకు వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించారు. వాస్తవానికి సభ జరుగుతున్న సమయంలో కూడా మీడియా పాయింట్ లో ఏ ఒక్క నేత గానీ మీడియా వ్యక్తులు గానీ మాట్లాడడానికి ఉండదు. కేవలం సభ వాయిదా పడ్డప్పుడు లేదంటే సభ ముగిసిన తర్వాతనే మీడియా పాయింట్ లో ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం మీడియా పాయింట్ కి వెళ్లి మాట్లాడడానికి ప్రయత్నించగా మార్షల్స్ మాత్రం అడ్డుకున్నారు. దీంతో సభలో అదేవిధంగా బయట కూడా మాపై విరుచుకుపడుతున్నారు ప్రభుత్వం, అదేవిధంగా పోలీసులు. సభలో మాట్లాడనివ్వట్లేదు, కనీసం మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనివ్వకుండా పోవడం శోచనీయం అంటూ కూడా ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.